నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని ఇలాంటివి చాలా సామెతలు ఉన్నాయండి మనకి. కానీ మనం చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటి అంటే ఆ నోరు కాస్త కాన్షియస్లో పెట్టుకోకపోవడం, అదుపులో పెట్టుకోకపోవడం అండి. ఏం జరిగిందంటే రీసెంట్గా రాజేంద్ర ప్రసాద్ గారి సంఘటన మీకు అందరికీ తెలిసే ఉంటుందండి. పాపం నువ్వు 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 అన్నాను. అక్కడ ఏంటంటే నాకు వాళ్ళు చాలా చిన్నవాళ్ళు, పిల్లల లాంటి వాళ్ళు, ఎప్పుడూ అలాగే పిలుస్తూ ఉంటాను, కామెడీ చేస్తూ ఉంటాను అన్నాడు. కానీ సోషల్ మీడియాలో మామూలుగా కాదు. అది మన ఇంట్లో వరకు అయితే ఓకే, కానీ బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి ఇలాగే ఉంటుందండి ఎక్కడైనా. కానీ ఇక్కడ మళ్ళీ ఓ విచిత్రం ఉందండి. ఇదే నువ్వు అని కోస్తా ప్రాంతాల్లో ఎక్కడంటే ఏకవచనం కింద తీసుకుంటారు. చాలా సీరియస్ అఫెన్స్ ఒక రకంగా. అదే రాయలసీమ ప్రాంతాల్లో నువ్వు అంటే మీరు అన్నట్టే కొన్ని ప్రాంతాల్లో, తెలంగాణలో కూడా మీరే చెప్పండి. సో ఇది పెద్ద అవమానకరమైన విషయమా అని కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ ప్రాంతాన్ని బట్టి అర్థాలు మారిపోతున్నాయి, అంటే మనం ఉన్న పరిస్థితులను బట్టి కూడా అర్థాలు మారిపోతూ ఉంటాయి. ఇక్కడ ఏం చేయాలి అంటే చిన్నైనా పెద్దయినానండి, గౌరవం మనిషికి చాలా అందాన్ని ఇచ్చేది, హుందాతనాన్ని ఇచ్చేది గౌరవం. అంటే పిలిచే పలకరింపులో ఉండే గౌరవం ఖచ్చితంగా మనకు అందాన్ని ఇస్తుంది. మీరు అని అనండి, ఏం పోయింది, కాస్త చిన్నవాళ్ళైనా మీరు అనండి. నువ్వు అనటంలో కూడా ఒక సంతోషం ఉందండి. అది మనకు కాదు, వాళ్ళకు ఉండాలి. వాళ్ళు ఫీల్ అవుతారు, ఎవరు మనకంటే చిన్నవాళ్ళు, రక్త సంబంధీకులు, మనతో చాలా అభిమానంగా ఉంటారు చూడండి, వాళ్ళు మాత్రం నువ్వనే పిలవమంటారు. మీరు అంటే అస్సలు ఒప్పుకోరు కొంతమంది. అలాంటి చోట నువ్వు అనేది చాలా బాగుంటుంది. మనల్ని కూడా కొంతమంది నువ్వు అని పిలుస్తారు చూడండి. ఆ నువ్వు అని పిలిచే దాంట్లో చాలా బాగుంటుంది మనకి. ఎందుకంటే వాడు అలా పిలిస్తేనే బాగుంటుంది. వాడు ఆప్తమిత్రుడు కావచ్చు, మన పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ జనరల్ విషయాల్లో, ప్రొఫెషనల్ విషయాల్లో మీరు అనేదే బాగుంటుంది అంటున్నారు. ఇదొకటి గుర్తుంచుకోవాలి. రెండోది, పలుకు ఎంత బాగున్నా కానీ బాడీ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్ అండి. అంటే మన బాడీ లాంగ్వేజ్లో తెలిసిపోతూ ఉంటుంది. మనం చూసే చూపు, మన బాడీ లాంగ్వేజ్, మన హావం భావం అవతల మనిషిని గౌరవిస్తున్నామా, అవమానిస్తున్నామా అనేది తెలిసిపోతూ ఉంటుందండి. అవతల వాళ్ళని తక్కువ చేసినంత మాత్రాన, అవతల వాళ్ళని చిన్నబుచ్చినంత మాత్రాన మనం గొప్పవాళ్ళం అయ్యే అవకాశం అస్సలు లేదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడు గొప్పవాళ్ళం అవుతామంటే అవతల వాళ్ళని కూడా గౌరవించినప్పుడు, మర్యాద ఇచ్చినప్పుడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానివ్వచ్చు. దుర్మార్గులైతే దూరంగానే ఉందాం, దూరంగా లేము అంటే. కానీ రోజువారీ దైనందిన వ్యవహారాల్లో మనకి డైలీ ఎవరో ఒకరు తగులుతూ ఉంటారండి. కొత్త వాళ్ళు ముఖ్యంగా, లేకపోతే కాస్త పరిచయం ఉన్నవాళ్ళు. వీళ్లతో మనం ప్రవర్తించే పద్ధతి, మనం మాట్లాడే పద్ధతి, మన బాడీ లాంగ్వేజ్ మన క్యారెక్టర్ని డిసైడ్ చేసేస్తాయని చెప్పడానికి ఇలాంటివి మంచి ఉదాహరణలు. ఏమంటారు? కామెంట్లో చెప్పండి మీ ఒపీనియన్ కూడా. థ్యాంక్ యూ.